ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ థర్డ్ యూనిట్ ఏ ట్రిప్ ఆఫ్ మెమోరీస్ లెసన్ నుంచి గ్రామర్ మరియు వొకాబులరీ తెలుసుకుందాం. ఈరోజు వొకాబులరీ సినోనియమ్స్. ఇక్కడ వచ్చేసి ఈరోజు సినోనియమ్స్ గురించి ఇవ్వడం జరిగింది ఈ లెసన్ వొకాబులరీలో. రీడ్ ద ఫాలోవింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. I quickly had my bath. I hurriedly had my bath. I instantly had my bath. ఇక్కడ అండర్లైన్ అనేది మిస్ అయింది. ఇక్కడ వచ్చేసి క్విక్లీ అనేదానికి అండర్లైన్ ఉంది, హర్రిడ్లీ అనేదానికి నెక్స్ట్ ఇన్స్టెంట్లీ. ద అండర్లైన్డ్ వర్డ్స్ క్విక్లీ, హర్రిడ్లీ అండ్ ఇన్స్టెంట్లీ క్యారీ నియర్లీ ద సేమ్ మీనింగ్. ఇక్కడ వచ్చేసి క్విక్లీ, హర్రీడ్లీ, ఇన్స్టెంట్లీ అనే పదాలు దాదాపుగా ఒకటే అర్థాన్ని కలిగి ఉన్నాయి. సచ్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ సినోనియమ్స్. ఇటువంటి ఒకటే అర్థాన్ని కలిగి ఉన్న పదాలను సినోనియమ్స్ అని అంటారు. తెలుగులో సినోనియమ్స్ అంటే పర్యాయ పదాలు. ఏ సినోనియం ఈజ్ ఎ వర్డ్ that has nearly the same meaning as another word. సినోనియం అనేది మరి ఒక పదానికి దాదాపు అదే అర్థాన్ని కలిగి ఉన్న పదం అని అర్థం అన్నమాట. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. వండర్ఫుల్ అనే దానికి సినోనియమ్స్ వచ్చేసి అడ్మైరబుల్, అమేజింగ్, ఆస్టోనిషింగ్. నెక్స్ట్ వచ్చేసి వెకేషన్కి వచ్చేసి బ్రేక్, హాలిడే అనేవి సినోనియమ్స్. నెక్స్ట్ బ్యూటిఫుల్కి వచ్చేసి ప్రిటీ, గుడ్ లుకింగ్, చార్మింగ్. మెమొరీకి వచ్చేసి మైండ్, రీకలెక్షన్, రిమెంబరెన్స్. నెక్స్ట్ వచ్చేసి కోర్ట్ యార్డ్ వచ్చేసి లాన్, పాటియో అండ్ యార్డ్ అనేవి సినోనియమ్స్. నెక్స్ట్ వచ్చేసి కంపోజ్డ్కి వచ్చేసి సినోనియమ్స్ కాన్ఫిడెంట్, ఈజీ గోయింగ్, లెవెల్ హెడెడ్. అకేషనల్లీకి సినోనియమ్స్ వచ్చేసి సమ్ టైమ్స్, నౌ అండ్ దెన్, ఇన్ఫ్రీక్వెంట్లీ అనేవి సినోనియమ్స్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్కి వచ్చేసి అల్యూరింగ్, అమేజింగ్, అట్రాక్టివ్ అనేవి సినోనియమ్స్. ఇవన్నీ సినోనియమ్స్. నెక్స్ట్ వచ్చేసి రీడ్ ద ఫాలోవింగ్ పారాగ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చినాడు. ఆ పారాగ్రాఫ్లో అండర్లైన్ చేసిన పదాలను కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమన్నారు. హార్స్లీ హిల్స్ ఈజ్ ఎ వెల్ నౌన్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీ ఫీల్ ఎ కూల్ బ్రీజ్ అండ్ ఎంజాయ్ లుకింగ్ ఎట్ ద హెవీ బుషెస్. వీ సీ ఎ గుడ్ లుకింగ్ స్కానరీ అండ్ హై మౌంటైన్స్ దేర్. ద హోల్ ఏరియా ఈజ్ filled with green trees and colorful flowers. The temperature is very cool. ఇది పారాగ్రాఫ్. ఇక్కడ అండర్లైన్ చేసిన పదాలు ఏవేవి అంటే వెల్ నౌన్, తర్వాత హెవీ, తర్వాత గుడ్, తర్వాత లుకింగ్, నెక్స్ట్ ఫిల్డ్, తర్వాత టెంపరేచర్ అనేవి అండర్లైన్ చేసిన పదాలు. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ 3. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ సినోనియమ్స్ in the following. Use the help box. Horsley Hills is a dash tourist spot in Andhra Pradesh. ఇది వచ్చేసి ఫేమస్. పైన ఉన్న పారాగ్రాఫ్లో వచ్చేసి వెల్ నౌన్ అని వచ్చింది. దీనికి వచ్చేసి ఫేమస్. It is also called the Ooty of Andhra Pradesh. We feel cool breeze and enjoy looking at dense bushes. We see a dash scenery and high mountains there. It is a beautiful scenery. Next వచ్చేసి the whole area dash with green trees and colorful flowers. Covered. The whole area covered with green and colorful flowers. Green trees and colorful flowers. The dash is very cool. కూల్గా ఉండేది ఏమిటి?
క్లైమేట్, ద క్లైమేట్ ఈజ్ వెరీ కూల్. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ 4, మ్యాచ్ ద వర్డ్స్ విత్ సూటబుల్ సినోనియమ్స్. ఇక్కడ సరైన సినోనియమ్స్ జత చేయాలి. షేర్కి వచ్చేసి డిస్ట్రిబ్యూట్, షేర్కి డిస్ట్రిబ్యూట్ అనేది ఈ. నెక్స్ట్ వచ్చేసి పాక్, దీనికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి బండిల్, సి. నెక్స్ట్ టచ్, టచ్కి సినోనియం వచ్చేసి ఫీల్. ఎంజాయ్కి వచ్చేసి డిలైట్, ఏ దీనికి ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి స్లోప్, స్లోప్కి సినోనియం వచ్చేసి స్లాంట్, బి. నెక్స్ట్ యాంటోనియమ్స్, యాంటోనియమ్స్ అనగా వ్యతిరేక పదాలు, ఆపోజిట్ వర్డ్స్. సినోనియం అనగా పర్యాయ పదాలు, యాంటోనియమ్స్ అనగా వ్యతిరేక పదాలు. సినోనియంకి ఆపోజిట్ వర్డ్ యాంటోనియం, యాంటోనియమ్స్. యాంటోనియమ్స్కి ఆపోజిట్ వర్డ్ సినోనియమ్స్. రీడ్ ద ఫాలోవింగ్ సెంటెన్స్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. You must go to Horsley Hills if you want to enjoy cold weather in hot summer. ఇక్కడ అండర్లైన్ చేసిన పదాలు ఏవి? కోల్డ్, హాట్. ద అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, దే ఆపోజిట్ ఇన్ మీనింగ్. ఇక్కడ అండర్లైన్ చేసిన పదాలు కోల్డ్, హాట్. కోల్డ్ అంటే చల్లగా, హాట్ అంటే వెచ్చగా. ఈ రెండు పదాలు అనేవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి, వ్యతిరేకమైన అర్థాన్ని కూడా కలిగి ఉన్నాయి. దే ఆర్ ఆపోజిట్ ఇన్ మీనింగ్, మీనింగ్లో కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. యాక్టివిటీ 5, రైట్ ఆపోజిట్ వర్డ్స్ టు ద ఫాలోవింగ్ వర్డ్స్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ నీడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్. జాలీ, జాలీకి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి సాడ్. నెక్స్ట్ అబోవ్ వచ్చేసి బిలో. బిగ్, బిగ్కి వచ్చేసి స్మాల్. నెక్స్ట్ టాల్కి వచ్చేసి షార్ట్. నెక్స్ట్ వచ్చి క్లీన్, క్లీన్కి వచ్చేసి డర్టీ. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్, ఫ్రెష్కి వచ్చేసి సాల్టీ. నెక్స్ట్ గుడ్కి వచ్చేసి బ్యాడ్, గుడ్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి బ్యాడ్. తర్వాత స్ట్రాంగ్కి వచ్చేసి వీక్. నెక్స్ట్ వచ్చేసి సైలెంట్, సైలెంట్కి వచ్చేసి వైలెంట్ లేదా నాయిసీ. బ్రైట్కి వచ్చేసి ఆపోజిట్ వర్డ్ డల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రామర్. గ్రామర్లో వచ్చేసి యాడ్జెక్టివ్స్ ఇవ్వడం జరిగింది. యాడ్జెక్టివ్స్ అంటే విశేషణాలు, ఇవనేవి నౌన్ గురించి తెలియజేస్తాయి. అంటే నౌన్ యొక్క విశేషణం గురించి తెలియజేస్తాయి, నౌన్ ఎలా ఉంది అనే దాని గురించి తెలియజేస్తాయి. రీడ్ ద ఫాలోవింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ అండ్ identify adjectives. There are big and tall trees and dense bushes on either side of the road. The underlined words in the sentence add special meaning to trees and bushes. ఇక్కడ అండర్లైన్ చేసిన పదాలు టాల్, డెన్స్ అనే పదాలు అనేవి ట్రీస్ అండ్ బుషెస్ గురించి తెలియజేస్తున్నవి. ట్రీస్, బుషెస్ అనేవి ఎలాగున్నాయి అనే దాని గురించి ఇవి తెలియజేస్తున్నవి. ఇన్ అదర్ వర్డ్స్, మరొక మాటలో చెప్పాలి అని అంటే దే డిస్క్రైబ్ ట్రీస్ అండ్ బుషెస్. ఇవి ట్రీస్ మరియు బుషెస్ గురించి తెలియజేస్తున్నవి, వివరిస్తున్నాయి. దీస్ టైప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ డిస్క్రైబింగ్ వర్డ్స్. ఇలాంటి పదాలను డిస్క్రైబింగ్ వర్డ్స్ అని అంటారు. డిస్క్రైబ్ అంటే వివరించే పదాలు. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాడ్జెక్టివ్స్. ఇలాంటి వర్డ్స్ని వచ్చేసి యాడ్జెక్టివ్స్ అని అంటారు. ఇలాంటి వర్డ్స్ని, డిస్క్రైబింగ్ వర్డ్స్ని.
అంటే ఇవి నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తాయి. ఇక్కడ నౌన్ ఏది అని అంటే ట్రీస్ అండ్ బుషెస్ అనేవి నౌన్స్. యాడ్జెక్టివ్స్ వచ్చేసి టాల్ అండ్ బిగ్ అనేవి యాడ్జెక్టివ్స్. డెన్స్ అనేది కూడా యాడ్జెక్టివే. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ 7. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోవింగ్ సెంటెన్సెస్ విత్ ద అప్రాప్రియేట్ వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్ గివెన్ బిలో. బాక్స్లో ఏమేమి ఇచ్చినారంటే ఫ్లూయెంట్, కలర్ఫుల్, లిటిల్, లాంగ్, కరాటే, పూర్ అనే వర్డ్స్ ఇచ్చారు. ఈ వర్డ్స్ని ఉపయోగించి ఈ క్రింది ఖాళీలను పూరించాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి దెర్ ఈజ్ ఏ డాష్ క్యూ ఎట్ ద టికెట్ కౌంటర్. దెర్ ఈజ్ లాంగ్ క్యూ. లాంగ్ అంటే పొడవైన క్యూ. నెక్స్ట్ వచ్చేసి ద డాష్ గర్ల్ ఈజ్ క్రయింగ్ ఫర్ హర్ మదర్. లిటిల్ గర్ల్. There are dash flowers in the garden. Colorful flowers in the garden. Kashim is a dash fighter. Karate fighter. Next వచ్చేసి she speaks dash English. Fluent English. ఓకే, ఇక్కడ పైన ఇచ్చిన సెంటెన్స్ బాగా అబ్జర్వ్ చేయమన్నారు కదా. ఆ సెంటెన్స్లో ఉన్న వాటికి ఇక్కడ సినోనియమ్స్ ఫిల్ చేయమన్నారు. ఇక్కడ వచ్చేసి ఫేమస్కి వచ్చేసి సినోనియం వెల్ నౌన్, బ్యూటిఫుల్కి వచ్చేసి గుడ్, క్లైమేట్కి వచ్చేసి టెంపరేచర్, కవర్డ్కి వచ్చేసి ఫిల్డ్, డెన్స్కి వచ్చేసి హెవీ అనేవి సినోనియమ్స్. ఫేమస్కి వెల్ నౌన్ అనేది సినోనియం, బ్యూటిఫుల్కి వచ్చేసి గుడ్, క్లైమేట్కి వచ్చేసి టెంపరేచర్, కవర్డ్కి వచ్చేసి ఫిల్డ్, డెన్స్కి వచ్చేసి హెవీ. ఇవి సినోనియమ్స్.